Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది కొంత ఇంపార్టెంట్ టాపిక్, మీ కెరీర్ రిలేటెడ్ గా ఉన్న టాపిక్ అన్నమాట. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మనకి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు చాలా పెరుగుతున్నాయి. అదేవిధంగా నార్మల్ కాలేజెస్ అన్ని కూడా అటానమస్ కాలేజెస్ పెరుగుతున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఈ కాలేజ్లో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది అందరికి తెలిసిందే, ఈజీగా పాస్ కావచ్చని, ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందని, లేకపోతే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది 100% ఉంటుందని చెప్పేసి, మంచి CGPA వస్తుందని చెప్పేసి, అండ్ మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్ మీకు వస్తుందని చెప్పే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ చాయిస్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఈ అటానమస్ కాలేజ్ అన్నమాట. ఇక్కడ కాలేజెస్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్గా, ప్రైవేట్ యూనివర్సిటీస్గా, లేకపోతే అటానమస్గా మారాలనుకుంటున్నప్పుడు NAAC కావచ్చు, NBA కావచ్చు, ఎటువంటి అక్రిడేషన్స్లో వీళ్ళు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు ఏందనేది కూడా గత సంవత్సరం మనం న్యూస్లో చూసాము. అంటే యూనివర్సిటీ కూడా రిజల్ట్ అనేది అటానమస్ కాకముందు, నాన్ అటానమస్ అయిన తర్వాత రిజల్టేజ్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందని చెప్పేసి కూడా ఈ మధ్య కొంత క్వశ్చనింగ్ చేయడం అనేది కాలేజ్ జరుగుతూ ఉందన్నమాట. దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అటానమస్ ప్రైవేట్ యూనివర్సిటీ జాయిన్ అవుతున్నారంటే ఎందుకు జాయిన్ అవుతున్నారని మీరు తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ కాలేజీలు తక్కువ పెట్టడం, యూనివర్సిటీలు తక్కువ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది బిజినెస్ కొరకు. ఏదో కొన్ని కాలేజెస్ తప్ప మెజారిటీ ఆఫ్ ది కాలేజ్లు పైకి ఏదో సొసైటీ అని చెప్తున్నా కానీ వాళ్ళ అల్టిమేట్ వచ్చేసి మొత్తం బిజినెస్ మోడ్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఏది అవసరమో అవి ఇంప్లిమెంట్ చేయడానికి చూపిస్తాను. ఎందుకంటే రేపు వాళ్ళ కాలేజ్ మంచిగా నడవాలంటే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అల్టిమేట్ ఫీడ్బ్యాక్ కాబట్టి రేపు వాళ్ళ కాలేజ్ చదివిన తర్వాత ఫెయిల్ అయినా, లేకపోతే ఆ యూనివర్సిటీలో చదివిన తర్వాత ప్లేస్మెంట్ రాకపోయినా కొత్త కాలేజీకి బ్యాడ్ అనే ఉద్దేశంతో దాదాపు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ ఇటువంటి నష్టం లేదు. అది డీమ్డ్ యూనివర్సిటీ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీ, ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజ్ కూడా కొంతమేర స్టూడెంట్ ఫేవరే ఉంటుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజ్ మంచి ఉద్దేశంతో పెట్టినాయి అన్నమాట. ఎందుకంటే కొంత అప్డేటెడ్ సిలబస్ పెట్టడం, కొంత స్కిల్ ఓరియంటెడ్ సిలబస్ పెట్టడం, కొన్ని ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి కొంతమేర మంచిగా ఎడ్యుకేషన్ అందించినట్లయితే కొంత మంచిగా స్టూడెంట్ అట్రాక్ట్ చేయించే ఉద్దేశంతో మంచి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి ఆ ఉద్దేశంతో వచ్చి ముందుకు వచ్చే కాలేజీలు అనమాట. బట్ ఇలాంటి కాలేజీలు అనేవి చాలా తక్కువ పర్సెంటేజ్. అటువంటి కాలేజీలు మీరు చదువుతున్నట్లయితే మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ పేరుకి యూనివర్సిటీలు, అటానమస్లో పెట్టుకొని తూతు మంత్రంగా నడిపిస్తూ ఎలా పాస్ కావాలో ఏంటో వాళ్ళు చెప్పే విధంగా మీరు విన్నట్లయితే పాస్ అయ్యి సర్టిఫికెట్ మీ చేతిలో పెట్టి మిమ్మల్ని బయటికి పంపిస్తున్నట్లయితే సో ఆ కాలేజీ మీకు చేసే మంచి కన్నా కానీ 200% చెడే చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే మీరు అదే కోరుకుంటున్నారు కాబట్టి. కానీ ఇది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈ యుగంలో మీ అందరికీ తెలిసిందే, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పని మీరు చేయగలిగితేనే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు CSE రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే ఆ బ్రాంచ్ తగ్గట్టు స్కిల్స్ అవసరం. ఈ స్కిల్స్ మీకు పెరగాలంటే ముందు మీ కోర్ కాన్సెప్ట్స్ అనేది మీకు చాలా అవసరం ఉంటుంది. అంటే కోర్ కాన్సెప్ట్ అంటే ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ మీకు ఒక గేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ గేట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా కోర్ సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్లో మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. వాటితో పాటు కొన్ని ఇంట్రాపర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా అంటే రేపు మంచి ఇంటర్న్షిప్, మంచి ప్రాజెక్ట్స్ 3rd ఇయర్ కంప్లీట్ అయ్యే లోపే మీరు చేసినట్లయితేనే మీకు రేపు ఈ ప్లేస్మెంట్ వస్తాను కూడా చెప్ప నేను ఆ కాంపిటీషన్లో నిలబడేటువంటి అవకాశం మీకు కలిగింది అనమాట. కాలేజీ పాస్ చేస్తుంది కదా, కాలేజీ చెప్పిన చదువుకుంటే చాలు కదా, ఆ చెప్పిన ఫ్యాకల్టీ ఏదైతే చెప్తే ఆ క్వశ్చన్ రాస్తే మనం పాస్ అయిపోతాం కదా, మనకి బీటెక్ డిగ్రీ మన చేతిలో రాగానే ఇక మనకి జాబ్ వస్తుంది కదా అనుకున్నట్లయితే సో మీరు భ్రమలో ఉన్నట్టే అనమాట. అటువంటి భ్రమల నుంచి బయటికి రావడం ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఎక్కడ చదువుతున్నా మీరు IITలు కానీ, NITలు కానీ, IIITలు కానీ, పెద్ద డీమ్డ్ యూనివర్సిటీస్లు కానీ, అటానమస్ కానీ, ఏ కాలేజ్ చదువుతున్నా, ఈవెన్ నాన్ అటానమస్ కాలేజ్ అయినా కొంత మీకు ఎగ్జామ్ పేపర్ అనేది టఫ్ ఉంటుంది. టఫ్ ఉందని చెప్పేసి 1 డే బ్యాటింగ్ చేసో లేకపోతే
అత్యవసరం మాత్రం పాస్ అయితే మాత్రం చాలా కష్టకాలం ఎదుర్కొనే పరిస్థితి ఉంది రేపటి రోజున. కాబట్టి మీరు ఎక్కడ చదువుతున్నా ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి. బేసిక్ సబ్జెక్ట్ అనేది మీకు వచ్చినట్లయితేనే రేపు మీరు ప్లేస్మెంట్స్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు ఆ రిటర్న్ టెస్ట్లో మీరు క్వాలిఫై అవకాశం ఉంది. అంతే తప్ప తూతు మంత్రంగా సబ్జెక్ట్ని రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు చదువుకొని ఆ టైం అయితే ఉందో ఇటువంటి కాలేజ్ దొరికేటువంటి టైంని మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకోకుండా అంటే మీరు థర్డ్ ఇయర్లో చూద్దామని, ఫైనల్ ఇయర్లో చూద్దామని ప్లేస్మెంట్ అనుకున్నట్లయితే అసలు మీరు కాంపిటీషన్లో నిలబడే అర్హత కూడా కోల్పోతారు. జాబ్ రావటము రాకపోవడం తర్వాత ముందు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉందన్నమాట. కాలేజీలు మంచి ఉద్దేశంతో పెట్టినప్పటికి కూడా కొంత పేరెంట్స్ స్టూడెంట్స్ మనమే కాలేజీలు స్పాయిల్ చేస్తున్నామో అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ నేను ఎంత ఫీజు కట్టాను, ఇది అటానమస్ కాలేజ్ కదా, మీకు ప్రైవేట్ యూనివర్సిటీ కదా, మరి మా వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటారు. ఎందుకంటే నా దగ్గర ఒక కేసు వచ్చింది అనమాట. అటానమస్ కాలేజీ 3 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అది మంచి కాలేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చదవకపోతే రాయకపోతే ఏ అటానమస్ కాలేజ్ అయినా కానీ అంత ధైర్యం చేయట్లేదు. ఏ ప్రైవేట్ యూనివర్సిటీ అయినా కానీ అవైతే ఇచ్చేస్తే సర్టిఫికెట్. బట్ కొంత అటానమస్ కాలేజ్ కొంత యూనివర్సిటీకి సంబంధం ఉంటుంది కాబట్టి, కొంత యూనివర్సిటీ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి వాటిలో మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ కొంత మీద భయపడుతూనే అంత చూసుకుంటున్నాయి. కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీ మాత్రం అంతా ఇష్టారాజ్యం కాబట్టి ఏదో మీ చేతిలో అయితే సర్టిఫికెట్ ఇచ్చి బయటికి పంపించేస్తే మీరు కూడా ఉన్నటువంటి లక్ష్యం ఉద్యోగం మధ్యలో అయిపోతారు. మీరు అలా కాకుండా ఉండాలంటే మీరు మాత్రము మిమ్మల్ని నమ్ముకోండి. మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి జాబ్ సెక్టార్స్, స్కిల్ సెక్టార్స్ ఏంటనేది కూడా మీరు తెలుసుకొని వాటిని ప్రిపేర్ అయ్యి రేపు మీరు కోర్ బ్రాంచెస్ అయితే గేట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతూ పోతున్నట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి మీకు ఏమైనా రేపు కెరియర్ అనేది కొంత గ్రోత్ అనేది అవకాశం ఉందన్నమాట. అంతే తప్ప ఇక రిలాక్స్ అయిపోయి ఇక బీటెక్ చేతిలో సర్టిఫికెట్స్ తర్వాత చూసుకున్నాం అనుకుంటే మాత్రం మీరు చాలా వెనకబడిపోతారు. ఈ ఉద్దేశం చెప్తానే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా చాలా మంది మీరు బీటెక్ చదివారు కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ మీరు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, మరి మీకు ఏ బ్రాంచ్ ఏ కోర్స్ అనేది సూటబుల్ అవుతా ఉంది, మరి మీకు రేపు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను ఒక ఆన్లైన్లో 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి స్కిల్ టెస్ట్ తెలుసుకొని ఇంకా నా పర్సనల్ గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కేవలం మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా మీరు రిలాక్స్ కావాలని ఉద్దేశం చేశాను. మిమ్మల్ని భయపెట్టడానికి తక్కువ చేద్దామని కాదని గమనిస్తాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.